ఓటేరు చెరువు భూములు శ్రీకాళహస్తి రైతుల భూములు వేరువేరని రైతులు చెరువును ఆక్రమించుకోలేదని మాజీ ఎమ్మెల్యే ఎస్వి నాయుడు అన్నారు. ఓటేరు చెరువును కాపాడుకుంటూ రైతులకు అన్యాయం జరగకుండా వారు కొన్న భూమిపై అబండాలు వేయవద్దని ఆయన కోరారు. తమపై సిపిఎం సిపిఐ నాయకులు మాజీ ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి వారి అనుచరులు అబండాలు వేయడం సరికాదన్నారు. 1906లో బ్రిటిషోడు కాలువ పొరంబోకు, చెరువు పొరంబోకు, శ్మశానం పొరంబోకు, ఏడైతే పొరంబోకులన్నీ వాళ్ళకి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చివరెడ్డి అధికారులను బ్లాక్మెయిల్ చేసేలా వ్యవహరించడం తగదని నాయుడు అన్నారు. చెరువు భూములు వేరే, రైతుల భూములు వేరే అని ఆయన వివరించారు. 1906లో బ్రిటిష్ వారు తయారు చేసిన రిజిస్ట్రీ ఆఫ్ హోల్డింగ్లో నమోదైనట్టు చెప్పారు. ఇది పుంజు భూమిగా నమోదైందని తెలిపారు. 1906 సంవత్సరం నాటి రికార్డును ఎవరూ తారుమారు చేయలేరని స్పష్టం చేశారు. రైతులు కొన్న భూములు సర్వే నంబర్ 377లో ఉందని, ఈ భూమిపై ఆరోపణలు చేస్తున్న నాయకులు వాస్తవాలు గ్రహించాలన్నారు. రికార్డులు పరిశీలించి ఏది చెరువు ఏది పుంజు భూమో తెలుసుకోవాలని నాయుడు అన్నారు. కాళహస్తి రైతులు 2004లో ఓటేరు ప్రాంతంలో కొన్నారో అది చెరువు కాదు, అది పుంజభూమి, గవర్నమెంట్ డ్రై 377 సర్వే నంబర్ పుంజభూమి. అసెస్మెంట్ రిజిస్టర్లో ఈ అసెస్మెంట్ రిజిస్టర్ అనేది కూడా 2 మాటల్లో చెప్తా. 1906లో బ్రిటిషోడు కాలువ పొరంబోకు, చెరువు పొరంబోకు, శ్మశానం పొరంబోకు, ఏడైతే పొరంబోకులన్నీ వాళ్ళకి రెవెన్యూ రాకుండా, శిస్తు రాకుండా ఉంటాయో వాటన్నిటిని అసెస్ చేసి పక్కన పెట్టి తతిమా నంజా పుంజులు ఏవైతే ఉన్నాయో రైతాంగానికి ఇచ్చేటటువంటి భూములు వాటికి మాత్రం వాళ్ళు ఇది చేసి శిస్తు నమోదు చేసి ఆ రోజుల్లో ఉన్న మున్సిపల్ కలెక్టర్ల ద్వారా ఈ రోజు మన రైతులు కాళహస్తి రైతులు కొన్నారో అది 1906లోనే గవర్నమెంట్ డ్రై పుంజభూమి. అయితే మరి ఓటేరు చెరువు ఎక్కడ ఉండదంటే ఈ చెరువుకు పైన ఓటేరు చెరువు ఉంది. ఈ చెరువు వచ్చిందే 12 ఎకరాల 60 సెంట్లు 376 సర్వే నంబరు. దీనికి వచ్చేటటువంటి ఫీడింగ్ ఛానల్. మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏమైందంటే ఏదైతే ఓటేరు చెరువు ఉందో ఆ చుట్టుపక్కల అపార్ట్మెంట్లు అన్ని అయిపోయినాక